నోటితో ఎప్పుడు నీ కడుపున పుట్టిన బిడ్డలను శపించొద్దు. మట్టి కొట్టుకుపోతావురా, నాశనం అయిపోతావురా. మమ్మల్ని ఇట్లా ఏడిపిస్తున్నావు చూడు, రేపు నిన్ను ఏడ్పించే భార్య రాకపోతే నా పేరే మార్చుకుంటా. ఆడికి ఏడ్పించే భార్య వస్తే నీకెవరు వచ్చినట్టు? ఏడ్పించే భార్య వచ్చినా పర్వాలేదు, భార్యాభర్తలు పొద్దున కొట్లాడుకొని సాయంత్రానికి మంచి అయిపోతారు. అమ్మా, ఒక్కసారి అత్తతో కోడలకి తంట స్టార్ట్ అయిందనుకోండి, ఆ గొడవ ప్రభు రాకడ వరకు నిలిచుంటదమ్మా. రోజు పిల్లలు వాళ్ళ తలల మీద చేతులుంచి, నా బిడ్డ నాకంటే, నా పూర్వీకుల కంటే, మా వంశంలో ఎవ్వరూ దీవించబడనంతగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట నా కుమార్తెలు దీవించబడుదురుగాక, నా కుమారులు దీవించబడుదురుగాక. మీరు చేతులెత్తి ఆశీర్వదిస్తూ ఉంటే దేవుని మహిమ కన్నులారా మన ఎదుట దేవుడు ప్రత్యక్షపరచడం ప్రారంభిస్తారు.